ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జీవో 38 ప్రకారం ట్రాన్స్ఫర్స్ జరగట్లేదు. అర్హులైన పారామెడికల్ సిబ్బందికి అవకాశాలు కల్పించట్లేదు. అలాగే మెడికల్ గ్రౌండ్స్ కు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ నిరసన బాట పట్టిన వైద్యులు మంత్రి దామోదర రాజనరసింహతో చర్చల తర్వాత ఆందోళన విరమించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల సెగ రాజుకుంది. ఇటీవల ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 38 అమలులో జాప్యం ప్రభుత్వ వైద్యుల్లో తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను రేకెత్తించింది. వైద్య ఆరోగ్య శాఖలో సాగుతున్న బదిలీల ప్రక్రియలో జాప్యం, జీవో నెంబర్ 38కు విరుద్ధంగా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాలపై తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME, తెలంగాణ వైద్య విధాన పరిషత్ DVVP, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DH పరిధిలోని మెజార్టీ వైద్యులు బదిలీలకు అనర్హులుగా మారుతున్నారు. బదిలీల విధి విధానాలు ఆలస్యం చేయడంపై అధికారుల తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. ఇక ఇవాల్టి వైద్యుల ఆకస్మిక సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో అత్యంత కీలకమైన అవుట్ పేషెంట్ సేవలను వైద్యులు పూర్తిగా నిలిపివేశారు. ఉదయం నుంచే చికిత్స కోసం ఆసుపత్రులకు క్యూ కట్టిన వేలాది మంది పేద రోగులు, మహిళలు, వృద్ధులు ఓపీ స్లిప్పులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మానవీయ కోణంలో కేవలం అత్యవసర సేవలను మాత్రమే వైద్యులు మినహాయించిన ఆసుపత్రుల ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అంతేకాదు తెలంగాణ సెక్రటేరియట్లోకి వెళ్లి మరీ తన ఆవేదన వెళ్లగక్కారు. ఆందోళనలపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్లను చర్చలకు పిలిచారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు. జీవో 38ను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. అంతేకాదు అన్ని జీవో ప్రకారమే జరగాలంటూ అధికారులకు ఆదేశించారు. అలాగే అసోసియేషన్ ఆఫీసర్ బేరర్లకు జీవో ప్రకారం మినహాయింపు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తంగా తమ ఆవేదనలో న్యాయముంది, అందుకే ప్రభుత్వం స్పందించిందంటున్నారు వైద్యులు. మంత్రి స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం తమ సమస్యల చిట్టాను త్వరలోనే పరిష్కరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.